ఎవరిని టచ్ చేస్తే బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతారో ఆయన్నే టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి బీజేపీ నేతలు ఊరుకుంటారా? మాటకి మాటే కాదు తిట్ల మూట కూడా తీసుకోండంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతపై విమర్శలు గుప్పించారు. అసలు సీఎం ఎవరిని టచ్ చేశారు? కమలం ఎందుకు కసుమందో మీరే చూడండి. మోదీని టార్గెట్ చేస్తూ రేవంత్ విమర్శలు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. రాహుల్ కులమేంటో చెప్పాలంటూ బీజేపీ కౌంటర్. ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి మీరు. రాహుల్ జోలికి రావద్దన్న కాంగ్రెస్. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సర్టిఫికేట్ ప్రకారమే మోదీ బీసీ అని, మోదీ వ్యక్తిత్వం మాత్రం అగ్రకులమని ఆయన విమర్శించారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. రేవంత్ రెడ్డి ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మోదీ కులమేంటో దేశమంతా తెలుసన్నారు. అసలు రాహుల్ గాంధీ కులమేంటి, మతమేంటో చెప్పాలని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి మీరు. వాళ్ళ నాన్న ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా, లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా, క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా, లేకుంటే వేరే దేశస్తులను ప్రోత్సహిస్తురా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం? కులం లేదు అనకు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ సద్బ్రాహ్మణుడని చెప్పారు అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా, కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ కులం ఈరోజు పండిత్ అంటే తెలుసుకోండి, బ్రాహ్మణ కులం. కానీ ఒక సద్బ్రాహ్మడు ఈరోజు దేశంలో సబ్బండ వర్గాల, సబ్బండ వర్ణాల, సబ్బండ జాతుల యొక్క అస్తిత్వం కొరకు రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్న వైనం చూసి మీకు నచ్చట్లే. ఎందుకంటే మీరు మనువాదులు కాబట్టే ఇవాళ మీ వ్యంగ్యాలు, మీ యొక్క దుర్నీతి. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అనే దృష్టితోనే ఆ కుటుంబాన్ని, నెహ్రూ కుటుంబాన్ని మొత్తం కించపరిచే స్థితి. రాహుల్ గాంధీ కుటుంబం చరిత్ర ఏంటో బీజేపీ నేతలు తెలుసుకోవాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అసలు మోతీలాల్ నెహ్రూ స్థితిగతులు ఏమిటి, నెహ్రూ గారి స్థితిగతులు ఏమిటి? సంపన్న ఆగర్భ శ్రీమంతుడైనటువంటి నెహ్రూ గారు దేశ స్వాతంత్రం కోసం 9.5 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే, ఈ చరిత్రను తిరగరాసే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఎవరు ఎన్ని చేసినా మోతీలాల్ నెహ్రూ మొదలుకొని రాహుల్ గాంధీ వరకు ఆ కుటుంబం చేసిన త్యాగాల్ని ఎవరు కూడా మర్చిపోలేరు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి గుండెల్లో ఈ చరిత్ర ఎప్పుడు కూడా చిరస్మరణంగా ఉంటుంది. రాహుల్ గాంధీ జోలికొస్తే బాగుండదని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తుంటే, మోదీని టచ్ చేసే ముందు ఈ విషయం ఆలోచించుకోవాల్సిందని బీజేపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ కులాల గొడవలు, జాతీయ నేతలను లాగేశారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.